ఓయమ్మో! ఓయమ్మో! సాయిరామ్! 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 గైస్ 171, 171, 172, 173 సాయిరామ్! సాయిరామ్ అంటాడు. అక్క కొంచెం ఈర ముక్కక్క. కొంచెం ముక్కక్క. అబ్బా! 177, 178 టార్గెట్ డన్. టార్గెట్ డన్. సాయిరామ్! సాయిరామ్! హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు 90 డేస్ ఛాలెంజ్లో డే 5 అండి. వరుసగా 4 డేస్ అయితే విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నాం. సో గుడ్ ప్రాఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకున్నాం, 2 టార్గెట్స్ కొట్టాయి. సో మన వాళ్ళ ప్రాఫిట్స్ ఒకసారి చూపిస్తాను, ఎలాంటి రిజల్ట్ వచ్చాయి. సీ దిస్ గైస్. ఓకే, సో ఫస్ట్ నుంచి చూద్దాం. అండ్ కిల్ స్విచ్ ఆన్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ టైమింగ్స్. సో ఎంత పర్ఫెక్ట్గా కిల్ స్విచ్ ఆన్ చేస్తూ, సో అందరూ ఓకే, సో ఎలాంటి జర్నల్ మెయింటైన్ చేస్తూ, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ గ్రూప్లో. సో మంచి బుక్స్ని రికమెండ్ చేయడం, అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు. అండ్ మిస్టేక్స్, స్టార్టింగ్ క్యాపిటల్ 30,000 A5, ఓకే, 30,000 లాట్ సైజ్ 1 నాట్, నో మిస్టేక్స్, ఓవరాల్ ప్రాఫిట్ 982, సో 31,022, ఓకే. సో ప్రాఫిట్ చూడండి. సో ఇది వదిలేయండి, ఇది సెన్సెక్స్ ట్రయల్ ట్రేడ్ అంట, ఇది వదిలేమన్నారు. 1000 రూపీస్ ప్రాఫిట్ ఒక్క లాట్తో కూడా. దిలీప్ బ్రో, ఓకే. సో 8,000 ప్రాఫిట్, 8,100. అండ్ జై 8,000 సంథింగ్ ప్రాఫిట్, దిలీప్ బ్రో. అండ్ 2,200 ప్రాఫిట్, 2,300 ప్రాఫిట్, 3,200 ప్రాఫిట్. సో యా, సో 2,1170, ఓకే. సో సీ దిస్ గైస్, బెటర్ రిజల్ట్. సారీ, సో కొంచెం ఇది మనకు తెలిసింది కదా, హెల్త్ కొంచెం డ్యామేజ్లో ఉంది. ఓకే, అందుకని కొన్ని ఇలా వస్తుంది మధ్య మధ్యలో. సో సారీ గైస్. అండ్ యా, సో ఇన్ ద ప్రాపర్ రిజల్ట్ వచ్చాయండి. రిజల్ట్ ఓరియంటెడ్ గ్రూప్లా క్రియేట్ చేసి 90 డేస్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఒక బెస్ట్ పాత్ లాగా ఉండాలి అందరికీ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ దీని P&L నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. సో మీరు రెడీ గైస్. అండ్ ప్రాపర్ రిజల్ట్ అయితే వచ్చాయి. అండ్ 2 ట్రేడ్స్ తీసుకున్నాం. అండ్ అగైన్ బాటంలోనే ట్రేడ్లు ప్లాన్ చేసాం. సో మంచి టార్గెట్స్ అయితే వచ్చాయి గైస్. నేను కొంచెం డ్రాగ్ చేసినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి, ఓకేనా. ఈ 165కి ప్లాన్ చేసే, అరే ట్రిగ్గర్ అయిపోయింది. ఓయమ్మో! ఓయమ్మో! సాయిరామ్! 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 గైస్ 171 స్టాప్ లాస్ ఏం లేదు గైస్, 160 పెట్టేయండి చాలు. ఇంత పైకెళ్ళినప్పుడు అంతకన్నా రిస్క్ వద్దు మనకు. 10 పాయింట్లు కూడా అవసరం లేదు, ఓకే. టార్గెట్ వచ్చి 166 గైస్. గైస్ ఇదండి, 6 రూపీస్ ఎస్ఎల్ఏ ఉంది, ఎక్కువ అవసరం లేదు, చాలు. 6 రూపీస్ ఎస్ఎల్ చాలు, ఓకే. ఎందుకంటే మన సైడ్ మూమెంటే వచ్చింది, ఆ మూమెంట్లో ఆ స్పైక్ చాలు. టార్గెట్ మాత్రం 10 రూపీసే, స్టాప్ లాస్ మాత్రమే తగ్గించాం మనం. 171, 172, 173 సాయిరామ్! సాయిరామ్ అంటాడు. అక్క కొంచెం ఈర ముక్కక్క. కొంచెం ముక్కక్క. అబ్బా! 177, 178 టార్గెట్ డన్. టార్గెట్ డన్. సాయిరామ్! సాయిరామ్! 180, 180 గైస్. అగైన్ బీభత్సం. నెక్స్ట్ టార్గెట్ 186. ఏదో ఫామ్‌లో ఉన్నావు. ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్. సాయిరామ్! 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 183. రూ. 6 స్టాప్ లాస్ కిందయ్యా అంతా. నాకేం సంబంధం లేదు. రూ. 6 స్టాప్ లాస్‌తో అదరగొట్టేసాం. మీ 1:2 మోర్ దెన్ ఇక్కడికి 1:3 వచ్చినట్టు. 1:2 కూడా కాదు, ఓకే. 1:3 వచ్చినట్టు. 1:1.3 బుక్డ్. భరత్ కోర్స్ 1500 బుక్డ్. 1000 బుక్డ్. 90 డేస్ ఛాలెంజ్‌లో ఫస్ట్ ట్రేడ్ అన్న విత్ మామూలుగా 1 లాక్ 1000 రూపీస్. దివ్య గారు 2,200 రూపీస్. ఓకే, సూపర్. నాది ఫుల్ బుక్డ్ అట్ టార్గెట్ బ్రో. సూపర్. 6 పాయింట్స్‌తో టార్గెట్ కొట్టడం ఏంటి బ్రో. 1000 రూపీస్, 1000 రూపీస్. రండి. స్క్రీన్ షాట్ వదలండి. చలో 1:3 కొట్టి మళ్ళీ కాస్ట్ కొట్టేసింది. ఇంకా ఎవరైతే గ్రీడీకి పోయింటారో, అంటే లైక్ వితౌట్ ట్రైలింగ్, వాళ్ళకి ఎస్ఎల్ కూడా కొట్టినా మీరు ఆశ్చర్యపడొద్దు. 6 రూపీస్ ఎస్ఎల్ జస్ట్ అంతే. కావాలంటే చూసుకోండి. సెండ్ స్క్రీన్ షాట్. 180 బుక్డ్ అంట. 180 బుక్డ్. సూపర్ బ్రో. తిరుమల గారు 6,900. ఆదిత్య బ్రో 600, 1,900. దిలీప్ అదరగొట్టారు. రవితేజ బ్రో 180. రవితేజ బ్రో, వావ్. అండ్ ఇన్ని స్క్రీన్ షాట్స్‌లో నాకు ఏ ప్రాబ్లం లేదండి, ఓకే. ఒక్క స్క్రీన్ షాట్ మాత్రం ప్రాబ్లమ్ ఉందండి. ఏంటంటే ఆ స్క్రీన్ షాట్ అపర్ణ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. ఆహ్, మీరు మీరు 2 మిస్టేక్స్ చేశారండి.
నెక్స్ట్ మిస్టేక్ చేస్తే ఈ గ్రూప్‌లో నుంచి తీసేస్తానండి. అండ్ మిమ్మల్ని నార్మల్ గ్రూప్‌లో ఇస్తాను. నార్మల్ గ్రూప్‌లోకి వస్తది. బ్రో ఎప్పుడు మళ్ళా ఎంట్రీ అవ్వచ్చు. రాఘవారావు గారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే మనకు నచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ తీసుకునే పనైతే మనకు డబ్బులు ఎప్పుడైనా వస్తాయి. ఈడ కొడితే ట్రేడ్ డబ్బులొస్తాయి. ఈడ కొడితే డబ్బులొస్తాయి. కానీ పని అవ్వాలి కదా గైస్! మీకింత ట్రేడ్ బాటమ్ ట్రేడ్ ఇస్తే కూడా మళ్ళీ నాకొక ట్రేడ్ కావాలంటున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లా. ఇంక ఎప్పుడు మనకు నచ్చినప్పుడు ట్రేడ్‌లు యాడ నుంచి వస్తాయి బ్రో నాకు అర్థం కావట్లేదు. చూసారా బ్రో ఆ క్యాండిడేట్ వెంటనే వేసి మళ్ళీ తిప్పి కొట్టింది అందరినంతా. మళ్ళా సైడ్ వేసా అంతేనా? ఇంక సంబంధం లేదా? అదొక్కడేనా? అంటే రూల్స్ ప్రకారం మన ఎస్ఎల్ కొట్టకుండానే డబ్బులిచ్చినట్టే. యాహ్! అంతే. మనం సేఫే. ఆ! కావాలంటే చూడండి మనకు సో ఎంట్రీ, అగైన్ స్టాప్ లాస్, అగైన్ ఎంట్రీ. ఇది ఎంట్రీ వల్ల. ఇదే ఎంట్రీ అయినా మీకు స్టాప్ లాస్ ఇదవుతది. నిన్న లాస్ట్ ట్రేడ్ ఈ ట్రేడ్ భలే దొరికింది. బ్రో ఇది 0.6 లెవెలే కదా బ్రో? యాహ్! బ్రో. 0.5లో బ్రేక్ అయ్యి 0.6 లెవెల్‌లో ఉంది. అది ఇప్పుడు మనం ఎటు సైడ్ చూడాలి బ్రో? ఏమంటే ఇప్పుడు బయింగ్ సైడే ఇది బ్రో. బయింగ్ సైడే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే బ్రో. సో అది బ్రేక్ యాహ్! అదే ఎందుకు అడిగానంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఇది ఒక ఆ! 2 ఉంది. క్యాండిల్‌లోనే క ఇంత ఉంది. ఫాలో అయింది కదా! అందుకే ఇది ఇంపార్టెంట్ ఏరియా గదా! సో ప్రీవియస్‌గా ఇది రెసిస్టెంట్. ఓకే. ఓకే బ్రో. అది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు నేను బయింగ్ చేసేయమనట్లేదు. సెల్లింగ్ చేయొద్దు. ఆ ఓకే. లెవెల్ ఆగేంత వరకు. మా సిస్టర్ వచ్చారు. ఒకసారి కంగ్రాచ్యులేషన్ చెప్పండి. మ్యారేజ్ చేసుకొని వచ్చారు కొత్తగా. కంగ్రాచులేషన్స్ మేడం. Congratulations, sister. కంగ్రాట్స్. Thank you అండి. Congrats, sister. Happy married life. హ్యాపీ Thank you తమ్ముడు. Congratulations. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంట. ఆహా, అక్కకి కంగ్రాట్స్, బావకి కంగ్రాట్స్. ఆహా! అంటే ఇద్దరికి చెప్పాలి నా బా కదా. అహా! లేదది. అంటే ఎవరికి అదృష్టం ఉంటే ఆళ్ళకి చెప్తే బెటర్ అని. ఆ! బ్రో అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నా జోలి నాతో రావద్దు. నా గురించి నా దగ్గరికి రావద్దయ్యా. ప్రశాంతంగా ఉండండి. బ్రో మీకు హ్మ్. పెళ్లి కుదిరిందా? Bro, bro, హ్మ్. I have one question. ఏ Okay. రఘు టెల్ మీ బ్రో. Yeah. I'm just listening. Okay, you say your sister is got married. Okay, I'm యాహ్! really happy for that one. But ఆ! whose life will be happy? Either your sister or your brother-in-law. That is the main సేమ్ thing, bro. క్వెషన్ బ్రో. సేమ్ క్వెషన్. అందుకే Hypothetical కంగ్రాట్స్. question. అందుకే అన్న బావకి అక్కకి అని. అది ప్రవర్ధనకి పెళ్ళాక మాట్లాడుకుందాంలేండి. అయ్యో సేమ్ మీ క్వెషన్. బావగారితో నేనే మాట్లాడిస్తాను. ఆగండి, ఎవరు హ్యాపీగా చెప్తారు. లేదు కొత్త ఎప్పటి లేదు కొత్త కదా! బావే చెప్తాడులే అన్నీ కరెక్టే. ఇప్పుడే కదండి. రే కాదు బ్రో. Bro, Hypothetical question. చెప్పినా కూడా ఉంటది. You know, Pravardhan, you know what will happen? Even your brother-in-law, even your brother-in-law, he won't make complaint. You know why? I Because don't no know. food. No, the end of the day, no, end of the day, he want to eat in something in the home, right? Otherwise, he will be in the empty stomach. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ బ్రో. కరెక్ట్. లేకపోతే తిండి ఏంటో ఎటరంటారు. కామెంట్స్ లో ఏమో వస్తుంది. వన్ లైఫ్ కంప్లీట్ అంటే వన్ లైఫ్ ఫినిష్ అంట. ఓన్లీ అయ్యా వన్. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎందుకు నన్ను భయపెడతారు? అదే కదా భయపడుతున్నారని. ఏం భయం లేదు మేడం. ఏం ఏమో భయం చాలా లేదు. ఎవరికి అంతా భయం మంచిగానే ఉంటది. ఏం లేదు భయం లేదండి. ఈ కామెంట్స్ మీరేంటి అలవాటు భయపడాలి. చేసుకున్న వాళ్ళు కదా భయపడాలంట. అక్కడ అన్నయ్య కదా భయపడాలి. Finally, truth is coming చూడు out నాకు from the. శత్రువులు ఎక్కువ తెలుసా, ప్రవర్ధన లెక్కనే. చూడు మా ఇంట్లో వాళ్ళు ట్రూ అంట. పాపం నేను ప్రవర్ధన అమాయకులు అసలు. నేను మంచోడినండి. ఏం బ్రో అయ్యో భయపడుతున్నావు? ప్రవర్తన కలపకండి. మీరు అమాయకులు అంటే ఓకే. No. Who is innocent now? ప్రవర్ధన్ సిస్టర్. Pravardhan. ప్రవర్ధన సిస్టర్. No, you are okay, but I don't believe the Pravardhan is innocent. Okay. ఏ బ్రో థ్యాంక్ యూ, నన్ను ఒప్పుకున్నారు. వాట్ బ్రో శత్రువులు ఎక్కడో లేరు ప్రవర్తన్. మన మంచి గ్రూప్ గ్రూప్ లోనే లో ఉన్నారు. Pravardhan, let me say something. ఒక్క నిమిషం బ్రో. ఒక్కొక్కరు వేసుకోండి. See, I will clearly say for you something. Okay. I don't know these guys. I don't know how many days they know you. Okay. But I know you when you started the channel. Okay. So don't ever try to teach me. Okay. ఓకే బ్రో. థ్యాంక్ యూ. ఉంటా. బాయ్ సార్. ప్రవర్ధన్ బ్రో చెప్పండి బ్రో. చెప్పండి. ఒకసారి బీటీసీ చూడండి అరాచకం చేస్తుంది ఒకసారి.
బీటీసీ ఇందాక ఇక్కడే ఉంది కదా. బీటీసీ అగైన్ మీరు సెల్ చేసంటే ఈ టాప్లోనే చేయాలి. ఈ ఏరియాలో మాత్రం కలిపెట్టద్దు. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ ఏది చూడొచ్చు సార్? ఇది సో ప్రీవియస్ స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే అది ఇంకా హ్మ్. ఒక అప్ ట్రెండింగ్ స్ట్రక్చర్లోనే ఉందండి. ప్రీవియస్ ఓకే. లో బ్రేక్ చేయాల. హ్మ్. ఓకే. సో ప్రీవియస్ సపోర్ట్ అంటే ఇంకా ఏ లెవెల్ అండి, ఇదన్నీ మైనర్ లెవెల్స్ అండి. వీటిని ఏం చూడొద్దు. అండ్ అవును. ఇప్పుడు అదే. ఏదైనా ఉందంటే సో ఇదే అండి. ఇక్కడ ఆగకపోతే ఓకే. ఇంకొంచెం హ్మ్. ఫాల్స్ ఫ్రీ ఫాల్ ఉంటదండి. ఓకే. ఈ లెవెల్ ఇది ఇప్పుడున్న లెవెల్ ఆగకపోతే ఫ్రీ ఫాల్ అని హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్క నిమిషం గైస్. ఓకే. దీన్ని ఓకే. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు. ఓకే. ఒక స్మాల్ రిస్క్ ఒక స్కాల్ప్ లాగా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఓకే. టార్గెట్ ఆఫ్ 1:2. ఓకే. మార్కెట్‌లో తీసుకోమంటారా ఓకే. సార్? 130లో ఉందండి. తీసుకోండి పర్లేదు. ఎస్ఎల్ ఎంత పెట్టాలి బ్రో? ఎస్ఎల్ అంతే బ్రో. మనం 130 అంటే ఆల్మోస్ట్ అంతే. 119 పెట్టండి చాలు. బ్రో టార్గెట్ ఎంత? టార్గెట్ 1:1 బ్రో. ₹10 అసలు పెట్టాం కాబట్టి ₹10 టార్గెట్. 160. 160 వావ్! సూపర్. చాలా 160 600 పెట్టు. 600 పెట్టు. ఈ రోజుకి చాలు బ్రో. వావ్! సాయిరామ్, సాయిరామ్. 137 సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. 10 పాయింట్స్ బుక్ చేశా. బ్రో థ్యాంక్ యూ. బ్రో కాస్ట్ టు అంటూనే కాస్ట్. ఉండు బ్రో. అదేంది బ్రో అట్లా పోతుంది? 12 పాయింట్స్. నెక్స్ట్ టార్గెట్ 150. అది మనం గ్యాప్ అప్ ఓపెన్ అయింది ప్రీమియం. అవునవును. చూసా. ఆల్ ఉండదు మనతోటే. నాది బ్రో థమ్స్ అప్ నేను ఉన్నా కొట్టేయండి బ్రో. బ్రో. ఈ ట్రేడ్‌లో ట్రైలింగ్ చెప్పు బ్రో. ట్రైలింగ్ కాస్ట్ టు కాస్ట్ పడేసేయి. ఓకే బ్రో. 150 టార్గెట్, 160 టార్గెట్ ఇవన్నీ మనమే టార్గెట్లు ఏసేసుకో. సాయిరామ్, సాయిరామ్. ఈ ట్రేడ్ చూడండి సాయిరామ్. క్యాన్సల్. నువ్వు 150 డన్ బ్రో. నువ్వు లేకపోతే మేము అసలు లేం బ్రో. నువ్వు లేక అనాథలం. బ్రో ఇప్పుడు ట్రైలింగ్ చెప్పు బ్రో. ట్రైలింగ్ బ్రో. ఏం ట్రైలింగ్ బ్రో? ఎన్ని లాట్స్ ఉన్నాయి చెప్పు, దాన్ని చేద్దాం. 150 2 టార్గెట్లు డన్. రెండే లాట్ బ్రో. 1:2 లాట్. అయిపోయింది. బుక్ చేసుకో. 2 లాట్సా బ్రో? దో ఆ! అంతే బ్రో. ఇంకొక 1:3కి నువ్వు బుక్ చేసేసుకో. ఓకే. లేదా కాస్ట్ టు కాస్ట్ తీసుకో. ఓకే బ్రో. ఓకే. ఆల్రెడీ ఫస్ట్ బ్రో నేను బుక్ చేశాను బ్రో 1:1. అండ్ ట్రెండ్ లైన్స్ ఇంకొకటండి. సో ఒక రియల్ పాయింట్ చెప్తా వినండి. ట్రెండ్ లైన్స్ ఇలాగే వెయ్యాలి అని ఒక రూల్ లేదు. సో కొంతమంది బాడీస్ ఏస్తారు, కొంతమంది విక్స్ ఏస్తారు. నేను బాడీస్ టచ్ చేస్తూ విక్స్ మధ్యలో యాడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను అంతే. ఓకేనా? ట్రెండ్ లైన్ అన్నట్టు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు. అంటే లైక్ పర్ఫెక్ట్ రీజన్. ఇదైతే నేను ఇలా వేశాను. అంటే దట్టు నేను ఇంకోటి కూడా చెప్పాను. ఈ పాయింట్‌లో కూడా సెల్లింగ్‌కి నేను ఇంట్రెస్ట్ లేను. ఐదర్ బయింగ్ వస్తే ఇక్కడి నుంచే రావాలి. ఓకే. అని చెప్పి బాటమ్ పట్టుకున్నాం. మనకి ఇదొక అలవాటు అయిపోయింది. బాటమ్ పట్టుకుంటాం, లేదంటే స్టాప్ లాస్ తీసుకుంటాం. మార్నింగ్ ట్రేడ్ 1:3 గైస్. ఓకే. 6 పాయింట్స్ ఎస్ఎల్‌తోనే. సో మోర్ దెన్ 20+ పాయింట్స్ వచ్చాయి. నేను 50 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. 15 పాయింట్స్. ఓకే. ఈ ట్రేడ్ కూడా 20 పాయింట్స్ వచ్చాయి. యాక్చువల్‌గా మీరిచ్చిన ఫస్ట్ ట్రేడ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఓకే. నా ట్రేడ్ ఎక్కడుంటదంటే 1 మినిట్‌లో 9:30 క్యాండిల్ క్లోజ్‌లో 1 మినిట్ క్యాండిల్ క్లోజ్‌లో బ్రేక్‌ఔట్‌లో తీసుకుంటాను నేను యాక్చువల్‌గా. ఓకే. అంటే మీకు ఇంకొకటండి. మీరు చూసుకుంటే కొంచెం విచిత్రంగానే బ్రో నా ఉంటదండి. టార్గెట్ డన్ 1:2. సాయిరామ్, సాయిరామ్ అండి. గైస్ 160, 190, 159 160 అవ్వలే. 160 అవ్వలే బ్రో. ఒక్క పాయింట్ కింద ఉంది బ్రో. ఏం కాదు. ఇప్పుడు అస్సలు వచ్చి స్టాప్ తగ్గేదే. లాస్ కొట్టాలంట. ఏం భయపడొద్దు. స్టాప్ లాస్ కొట్టినా సిగ్గులేదు మనకు. ఏం కాదు, కొట్టించుకుందాం. యష్ బ్రో బ్రో నేను ఏంది లేదు. బ్రో? ఆయన అంటా ఉంటాడు. ఆయన ఏ నేను అట్లా ఆయన అంటేనే టార్గెట్ అవుతుంది. ఆయన అంటేనే మనకు ఆపోజిట్ అవుతది. నీకు తెలుసు కదా బ్రో. ఓకే. గైస్ నెక్స్ట్ టార్గెట్ 170. ట్రైలింగ్ ఇదండి. నెక్స్ట్ ఎవరైనా ఉండేవాళ్ళు ట్రైలింగ్ అంతా క్యాండిల్ స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ 1 మినిట్ క్యాండిల్, 1 మినిట్ క్యాండిల్. నేను రేర్‌గా వస్తాయండి ఇలాంటి ఎంట్రీస్. ఎందుకంటే ఇలాగా ఇంత ఫాల్ అయ్యి ఇలాంటి పుల్ బ్యాక్స్ ఎగ్జాక్ట్ లెవెల్‌కి వస్తాయంటే తెలీదు మనకు. ఓకే. ఏదో దొరికింది. అదే సేమ్ బాటమ్ లెవెల్‌లో దొరికింది. కొన్నిసార్లు దొరకవు. స్ట్రెయిట్ అవే వెళ్తుంటాయి. దిలీపు నీ చాలా కాలం కల బయటొచ్చిందా? చూడు బ్రో 1:1, 1:1, 1:1, 1.5 ఇంకోటి 1:2. నీ గురించి రాసి పంపించినది. ప్రార్థన బ్రో చదువుకో. ఓకే. No matter how the market fluctuates. Okay. So I firmly believe that as long we follow the right person, we stay on the right path. యూ దీంట్లో మేము
ఇప్పుడు దీంట్లో మేము జైది నాది ఒకటే ఈరోజు ప్రాఫిట్. ఇప్పుడు మేము తిట్టెత్తుక్కున్నా ఏ జై ఇద్దరు ఒకటేనా ఎంజాయ్ పండుగ. ఓకే బ్యూటిఫుల్ ట్రేడ్ అగైన్. ఓకే ఓకే అండి మీరు ఒకటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే మీకు ఒక రూల్ చెప్తా వినండి. ఓకే ఫస్ట్ బ్రో ఒకటి చెప్తా బ్రో, నేను సింగిల్ డేలో 8% ఫస్ట్ టైం బ్రో నాకు రావడం విత్ రూల్స్ విత్ రూల్స్. వితౌట్ రూల్స్ అది వదిలేయండి. ఓకే ఇంకొకటి బ్రో ఏదో చెప్దాం అనుకున్నాను. ఆ, ఏం చెప్పాను దీని ముందు ఏదో మాట్లాడుతున్నాను. నన్ను అడిగారండి ఆ, ఆ, ఒకటి. ఆ. సో ఎవరైతే 1 ట్రేడ్ పర్ డే చేస్తున్నారో వాళ్ళు స్టాప్ లాస్ కొట్టిన 1 ట్రేడ్ పర్ డే. ఓకే ఎవరైతే 2 ట్రేడ్స్ చేస్తున్నారో వాళ్ళు ఓకే వరుసగా 2 స్టాప్ లాస్లు కొడితే డన్ ఫర్ ద డే. ఓకే మీకు రూల్స్ చెప్తున్నాను. ఎప్పుడైతే 3 ట్రేడ్స్ తీసుకోవాలంటే ఒకటి టార్గెట్ కొట్టి ఒకటి స్టాప్ లాస్ కొట్టి సో ఇలా జరిగినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. 4 ట్రేడ్స్ డన్. ఈ 4th ట్రేడ్ నాకు సంబంధం లేదండి. మీరు ఆల్రెడీ 2 ట్రేడ్లు మీరు తీసేసుకున్నారు. బ్రో మెంటర్షిప్ గ్రూప్లో యాడ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రీ గ్రూపే బ్రో, కాకపోతే స్ట్రిక్ట్లీ గ్రూప్. ఇది చదువుకోండి. సో ఇవి చదువుకొని వీటికి యాక్సెప్ట్ చేస్తానంటే జాయిన్ అవ్వండి. అంతా బాగుంది. ఓకే సో బెటర్ కమ్యూనిటీ స్టార్ట్ అయింది. నాకు ఫుల్ ఇలాగే కంటిన్యూ అంటే ప్రాఫిట్స్ వస్తేనే కాదండి, మీరు లాస్ వస్తే కూడా హ్యాపీగా ఉండడం అలవాటు అయిపోతుంది. నేను అదే చెప్తున్నా, నేను మరి ఇంతసేపు లాస్ట్ వస్తే ఎవరు ఇట్లా మాట్లాడరు ఇంతసేపు. లేదు ప్రాఫిట్ లేదు వస్తేనే మాట్లాడతారు. లేదు లేదు వాళ్ళు మాట్లాడేటట్లు ఓకే వాళ్ళు హ్యాపీగా ఉండే వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే స్టాప్ లాస్ కొట్టి వదిలేసి ప్రశాంతంగా ఫన్లో ఉన్న సెషన్స్ కూడా ఉన్నాయి. నేను చూశాను లైక్ యశు నువ్వు రాలేదప్పుడు ఇల్లు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. బ్రో ఒక్క రోజు కూడా మనం లాస్ లో ఉండి ఫీల్ అవ్వాలి బ్రో. అసలు ఆలోచించలేదు బ్రో. Yeah. లాస్ట్ రోజు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నిన్నారండి. లాస్ట్ రోజు ఏం చేస్తామంటే త్వరగా అయిపోతాయి 2 ట్రేడ్లు అయిపోయి అనుకో ఇంకా మార్కెట్ చూడాల్సిన పనే లేదు, ఇంకంతా హ్యాపీగా ఫన్నే ఉంటుంది. బ్రో యా బ్రో చెప్పండి. ఇప్పుడు ఈ 9-18 అంటే 18 డేస్ మూవింగ్ యావరేజ్ 9 డేస్ మూవింగ్ 9 యావరేజ్. డేస్ కాదండి. ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే మీకు మూవింగ్ యావరేజెస్ అనేది నేను ఒక టైం ఉంది, ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. సో డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే లైక్ ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 9 క్యాండిల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 9 క్యాండిల్స్. ఓకే లాస్ట్ 9 క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది రీసెంట్ 5 క్యాండిల్స్, రీసెంట్ క్యాండిల్స్కి 5 or 6 క్యాండిల్స్కి ఆర్ 4-5 క్యాండిల్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తుంది బ్రో. ఇది 2 క్లోజే బ్రో, మీరు చూసుకోండి మళ్ళీ ఏం డిఫరెన్స్ లేదు, 2 క్లోజే. ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే వెయిటేజ్ అనేది రీసెంట్ దానికి ఇస్తుంది. ఓకే దానికి సపోజ్ ఓకే ఈ క్యాండిల్స్ ఇలా ఉన్నాయి, ఇది పడుతూ ఉన్నాయి. ఓకే బట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఓకే ఇలాగా ఒక రివర్సల్ కానీ ఏదైనా ఒక లాస్ట్ 5 క్యాండిల్స్ 4 క్యాండిల్స్ కనపడ్డాది అనుకోండి, 4 క్యాండిల్స్ ఇది కొంచెం చేంజ్ అవుతుంది ఫాస్ట్గా, ఎందుకంటే ఈ వెయిటేజ్ ఇది తీసుకుంటుంది. ఓకే అదే సింపుల్ మూవింగ్ యావరేజ్ అనుకోండి, లాస్ట్ ప్రీవియస్ క్యాండిల్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తుంది. ఓకే వీటికి తక్కువ ఇస్తుంది. ఓకే వైస్ వర్సా. సో ఈఎంఐ అంటే దీనికి ఆపోజిట్ ఇస్తుంది, సో ఎస్ఎంఐ అంటే దీనికి ఆపోజిట్ ఇస్తుంది, వైస్ వర్సా. ఓకే సో ఈఎంఐ ఎప్పుడు దీనికి ఇస్తుంది రీసెంట్ వాటికి, అంటే వీటికి తక్కువ ఇస్తుంది. ఎస్ఎంఐ అంటే ఏంటి, సో ప్రీవియస్ క్యాండిల్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తుంది, సో వీటికి తక్కువ ఇస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి, ఈఎంఐ కొంచెం ల్యాగ్గా ఉంటుంది. అండ్ మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే మీరు ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీరు కావాలని చూసుకోండి. బ్లూ ఎప్పుడు పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ చూడండి బ్లూ కిందకి వచ్చేస్తుంది ఫాస్ట్గా, సో పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఇది చూడండి అదే బ్లూవే. సో తర్వాత చూడండి బ్లూ కిందకు వచ్చేసింది ఫస్ట్, ఇది ఇంకా పైన ఉంది. ఓకే బ్లూ కిందకు వచ్చేసింది, తర్వాత బ్లూవే ఫస్ట్ పైకి వెళ్ళింది. ఓకే క్లారిటీ అర్థం కాలేదు. లెఫ్ట్ ఈఎంఏ 9 ఎస్ఎంఏ పైన పెట్టారు కదా మీరు, అవును అక్కడ కూడా 50 పాయింట్స్ డిఫరెన్స్ కనపడుతుంది మనకి. యా సో సమ్వాట్ వెయిటేజ్ ప్రాబ్లమ్ బ్రో. ఓకే మీరు చూడండి ఎక్కడైనా చూసుకోండి, ఇది మెయిన్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరూ పట్టించుకోరు, కొంతమంది ఎస్ఎంఏ వాడతారు, కొంతమంది ఈఎంఐ వాడతారు. అందుకే ఈఎంఐ చచ్చిపోతుంటారు అందరూ.
సో ఈ క్లారిటీ తెలియాలి మీకు. ఓకే. ఓకే. ఇది కోర్స్‌లో ఒక క్లాసే. ఓకే. మీరు అడిగారు కాబట్టే మీకు ఈ డౌట్ చిన్న డౌట్ అయినా మీకు పెద్ద క్లారిటీ ఉండాలి. అవును బ్రో. ఓకే. సో యాహ్! అది. థ్యాంక్ యూ బ్రో. చాలు. ఓకే. ఈ పాయింట్స్ కూడా కొంచెం నేర్చుకోవాలి. ఓకే. నేను అదే చెప్తున్నాను. ఏదైనా ఏ బుక్ అయినా, ఏ వస్తువైనా, ఏ మనిషి అయినా మీరు చెప్తున్నది వినండి. ఆడు తప్పు చెప్పినా వినేయండి. ఓకే. వాడు వినిన తర్వాత నీకు పనికొస్తుందా తీసుకో. లేదా పనికి రాలేదా మూసుకో. అంతే. వినండి. ఫస్ట్ గుడ్ లిజనర్. ఓకే. గుడ్ లిజనర్‌గా ఒకటి మీరు గాని ఇంప్రూవ్ అయ్యారనుకోండి ఆటోమేటిక్‌గా తోపయిపోతారు. వినడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రో ఇది బాగానే వర్కౌట్ అయింది బ్రో మీ ఈఎంఏ. యాహ్! బ్రో. అది బానే ఇస్తుంది. అంటే నేను ఎగ్జిట్ లేను ట్రేడ్‌ల కిల్ స్విచ్ కూడా చేసేసాను. బట్ యాహ్! అబ్జర్వేషన్‌లా బానే ఉంది ఇది. అదే బ్రో కొన్ని రూల్స్ ఉంటాయి చెప్పాను కదా! ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని ఓకే. ఇది కోర్స్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు నీకు వితౌట్ ప్రైస్ యాక్షన్‌లో ఇది బెస్ట్ నీకు నేను 2, 3 ట్రేడ్‌లు స్ట్రాటజీస్ మాత్రమే చెప్పాను. ఓకే. అవునవును బ్రో. దాంట్లో కొన్ని రూల్స్ చెప్పాను. అప్పుడు మాత్రమే వాడండి. ఇప్పుడంటే అప్పుడు ట్రై చేసినా మనకు సైడ్ వేస్‌లో ఇబ్బందయిపోతాం. సైడ్ వేస్‌లా అట్టర్ ఫ్లఫే కదా బ్రో ఇది. అదే ఆ సైడ్ వేస్‌లో ఎలా అవాయిడ్ చేయాలో కూడా మీకు చెప్పాను కదా! బ్రో ఇది లో టైమ్ ఫ్రేమ్‌లో అంత అక్యురేట్ ఉండదు కదా! 5 మినిట్సే బాగుంటది. 5 మినిట్సే బ్రో. నేను అందుకే కదా చెప్పాను బ్రో. ఓకే. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే 31 లోపల ఎవరైనా 31 లోపలే జాయిన్ అయిపోండి. సో 30% డిస్కౌంట్ ఉంది. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.